వెల్కమ్ టు శోభా ప్రాపర్టీస్. మనకి అల్మాస్గూడ లొకాలిటీలో ఒక G+1 వెస్ట్ ఫేసింగ్ తో ఉన్న ఒక హౌస్ ఫర్ సేల్ కి రావడం జరిగింది. ఈ హౌస్ డైమెన్షన్, ప్రైస్, లొకేషన్ అన్నీ కూడా ఈ వీడియోలోనే ఇన్ఫార్మ్ ఇస్తామండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి మాకు కాల్ చేయండి. అలాగే ఫస్ట్ టైం కనుక మా ఛానల్ విజిట్ చేస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే మీ ప్రాపర్టీస్ ఉండి ఏమైనా సేల్ చేయాలనుకుంటే కూడా మనం ప్రమోషన్ కూడా చేయడం జరుగుతుంది. చాలా తక్కువ ప్రైస్లో ప్రమోషన్ కూడా చేస్తాము. టాపిక్లోకి వెళ్తే మనకి అండర్ బడంగపేట్ మున్సిపాలిటీ పరిధిలో అల్మాస్గూడ లొకాలిటీలో ఉంటుంది. ఏదైతే మీకు చూపిస్తున్నానో ఇదంతా కూడా అల్మాస్గూడ. ఇదే మనకి అల్మాస్గూడ లొకాలిటీలో ఉంటుంది. అల్మాస్గూడ బస్ స్టాప్కి అతి దగ్గరలో ఉంటుంది మనకి. ఇది G+1గా కడుతున్నారు. ఈ హౌస్ డైమెన్షన్ చూసుకుంటే మనకి ఫేసింగ్ 20 ఉంటుంది, పొడవు వచ్చేసి 60 ఉంటుంది, 133 గజాల బిట్టు, వెస్ట్ ఫేసింగ్ మనకి G+1గా కడుతున్నారు. మనకి ఇంటి ముందు చూసుకుంటే మనకి 20 ఫీట్ల రోడ్డు, మనకి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఉంది, ఎలక్ట్రిసిటీ ఉంది, డ్రైనేజ్ ఉంది, స్ట్రీట్ లైట్స్ ఉన్నాయి, అన్నీ ఉండడం జరిగింది. సో ఇప్పుడు ఈ హౌస్ వచ్చేసి అండర్ కన్స్ట్రక్షన్లో నడుస్తుంది. ప్రజెంట్ అయితే ఇప్పుడు రీసెంట్గా గేట్ కూడా పెట్టడం జరిగింది. సో ఒకసారి ఎలా ఉంది ఏంటి అనేది ఒకసారి ఇన్సైడ్కి వెళ్ళి చూద్దాం మనం. సో మనకి ఇన్సైడ్ చూసుకుంటే యాక్చువల్లీ ఇది ఇక్కడ గేట్ అనేది నిన్ననే పెట్టారు. సో ఇది చూసుకుంటే మనకి ఇది కార్ పార్కింగ్ ఏరియా మనకి. సో సింపుల్గా అయితే ఒక ఇన్నోవా ఏసీ అంటే పెద్ద వెహికల్ అయితే పార్క్ చేసుకోవచ్చు, అంత స్పేసెస్గా ఇచ్చారు. కింద మనకి చూసుకుంటే ఫ్లోర్ అంతా కూడా గ్రనైట్తో ఇచ్చారు మంచిగా. సో మనకి వెలివేషన్ చూడొచ్చు, మొత్తం టైల్స్తో ఫినిషింగ్ ఇచ్చారు నీట్గా మనకి. అండ్ కింద ఇక్కడ సైడ్ చూసుకుంటే రైట్ సైడ్ వెళ్తే మనకి స్టెప్స్ ఉన్నాయి. స్టెప్స్ కూడా మనకి మార్బుల్ ఫినిషింగ్ ఇచ్చారు పైకి వెళ్ళడానికి. అండ్ స్టెప్స్ కింద ఒక చిన్న వాష్ ఏరియా కూడా ఇవ్వడం జరిగింది. సో మంచిగా అయితే కార్ పార్కింగ్ అయితే ఒక కారు 3-4 బైక్లు అయితే పార్క్ చేసుకునే విధంగా అయితే ఉంది. సో మనకి మెయిన్ ఎంట్రన్స్ డోర్ వచ్చేసి ఇలా ఉంది. వెస్ట్ ఫేసింగే మెయిన్ డోర్ ఉంది మనకి. హౌస్ ఇన్సైడ్లో చూసుకుంటే మనకి 2x4 టైల్స్ ఇచ్చారు నీట్గా. సో పైన ఫాల్ సీలింగ్ అయిపోయింది, కలర్స్ అయిపోయినాయి, ఎలక్ట్రిషియన్ లైట్స్ ఒకటి మనకి పెండింగ్గా ఉంది. ఇప్పుడు మనం పర్చేజ్ చేస్తే కనుక అది చూస్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంటుంది. సో ఇక్కడ మనకి వెంటిలేట్ పర్పస్లో ఇక్కడ ఒక విండో ఇచ్చారు. విండోస్ అన్నీ కూడా మనకి పీవీసీ విండో విత్ గ్రిల్ ఫిట్టింగ్ వస్తుంది. సో మనం చూసుకోవచ్చు, ఇది మనకి విత్ చుట్టూ మళ్ళీ మనం గ్రానైట్ ఫినిషింగ్ కూడా ఇచ్చారు వీళ్ళు నీట్గా. సో హౌస్ అయితే హాల్ నుంచి చూసుకుంటే ఇలా ఉంటుంది. ఇది మనకి వచ్చేసి ఇక్కడ మనకి టీవీ పాయింట్ వస్తుంది ఈ ఏరియాలో. సో ఇది చూసుకుంటే ఇక్కడ హాల్లో ఈ డోర్ నుంచి ఇలా వెళ్తే మనం సెట్ బ్యాక్ కూడా ఉంది. హౌస్కి అయితే చుట్టూ సెట్ బ్యాక్ ఇచ్చారు, 2 ఫీట్ కారిడార్ లెక్క సెట్ బ్యాక్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ సైడ్ వెళ్తేనేమో ఒక బెడ్రూమ్ ఇచ్చారు. సో ఇది మనకి మాస్టర్ బెడ్రూమ్ ఏరియా. ఇది చూసుకుంటే మాస్టర్ బెడ్రూమ్ ఏరియా. సో ఏదైతే చూస్తారో వీళ్ళు వాడింది అయితే కూడా సాగర్ సిమెంటే వాడారు, అంటే కింద ఫ్లోర్కి అది చిన్న చిన్న వర్క్స్కి ఈ సిమెంట్ వాడారని చెప్తున్నారు. సో ఇది మాస్టర్ బెడ్రూమ్ ఏరియా, చాలా అంటే చాలా స్పేసెస్గా ఇచ్చారు. సో విత్ అటాచ్ బాత్రూమ్ కూడా ఉంది మనకి. సో ఇంకోటి ఏంటంటే ఈ లొకాలిటీలో చాలా మంది మాకు కాల్ చేశారు, 1 CR లోపు ఒక G+1 హౌస్ చూస్తే బాగుంటుందని చాలా మంది కాల్ చేశారు. వాళ్ళకైతే ఇది మంచిగా సెట్ అవుతుంది అన్నమాట. సో అందుకే ఈ హౌస్ కోసం మనం డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీ తీసుకొచ్చాం మనం ఇక్కడ. సో ఇది చూసుకుంటే మనకి ఇది ఓపెన్ కిచెన్ ఇచ్చారు. ఓపెన్ కిచెన్లో ఇక్కడ డైనింగ్ ఏరియా వస్తుంది. సో అందుకే ఇక్కడ వాష్ పాయింట్ కూడా ఇవ్వడం జరిగింది మనకి. సో కిచెన్ చూసుకుంటే ఓపెన్ కిచెన్తో ప్రొవైడ్ చేశారు నీట్గా. కిచెన్ అయితే చాలా స్పేసెస్గా ఉంది, 10x15 సైజ్లో ఉంటుంది కిచెన్ కూడా బాగానే. సో ఇది మనకి పూజ రూమ్ వచ్చేసి ఇలా ఇచ్చారు నీట్గా, విత్ వెంటిలేట్ పర్పస్లో కూడా ఒక విండో ఇవ్వడం జరిగింది. ఇది కిచెన్లో కూడా ఇలా చూసుకుంటే కిచెన్ నుంచి ఓపెన్ కిచెన్ డైరెక్ట్ మనకి డైనింగ్ ఏరియాకి సర్వ్ చేసుకున్న విధంగా అయితే ఉంది. ఇక్కడ మనకి పైన ఫౌల్సింగ్ కూడా కంప్లీట్ అయింది. సో ఇక్కడ చూసుకుంటే మరొక బెడ్రూమ్ ఉంటుంది ఈ ఏరియాలో, ఇది ఒక బెడ్రూమ్. సో బెడ్రూమ్ నుంచి ఇలా బయటకు వస్తే మళ్ళీ ఇక్కడ చిన్న వాష్ ఏరియా అండ్ మనకి లాస్ట్లో చూసుకుంటే ఒక చిన్న వాష్ ఏరియా. ఇది మనకి వాటర్ స్టోరేజ్ చేసుకోవడానికి సంపు వచ్చేసి మనకి 6000 లీటర్ల కెపాసిటీ గల సంపు ఉంది. అండ్ ఇది చూసుకుంటే బోర్ వచ్చేసి మనకి 400 ఫీట్ల వరకు బోర్ వేశారు. మంచి వాటర్ స్టోరేజ్ ఉందని చెప్తున్నారు వీళ్ళు. సో హౌస్ అయితే ఇక్కడ కూడా ప్యాక్ ఉండదు, చుట్టూ సెట్ బ్యాక్ ఇచ్చారు. ఇది మళ్ళీ ఇలా వెళ్తే మనం మెయిన్ డోర్కి వెళ్ళొచ్చు. సో అలా సో గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చే లోపు ఇలా ఉంది. ఒకసారి మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళి చూద్దాం ఇంకా ఎలా ఉంది ఏంటి అనేది మనం. సో మనం ఫస్ట్ ఫ్లోర్కి రావడం జరిగింది. ఫస్ట్ ఫ్లోర్లో మనకి మెయిన్ ఎంట్రన్స్ ఇదే మనకి సింహద్వారం అంటారు. సో మనకి వెలివేషన్ చూడండి, వీళ్ళు కంప్లీట్ ఎట్లా ఏంటంటే చాలా మంది కింద కార్ పార్కింగ్ ఏరియాలో మాత్రమే వెలివేషన్ ఇస్తారు, కానీ ఇక్కడ వీళ్ళు స్టెప్స్ దగ్గర కూడా వెలివేషన్ లుక్ కోసం అని మొత్తం టైల్స్ ఇచ్చారు చూడండి. ఇదంతా కూడా టైల్స్ వర్క్ నడుస్తుంది ఇంకా మనకి. సో కంప్లీట్ టైల్స్తో ఇవ్వడం జరిగింది వీళ్ళు. సో ఇన్సైడ్లో చూసుకుంటే ఏంటంటే మనకి ఫస్ట్ ఫ్లోర్కి వచ్చే లోపు ఏంటంటే రూమ్ సైజెస్ అనేది చాలా స్పేసెస్గా ఉంటాయి, ఎందుకంటే కింద కార్ పార్కింగ్ ఏదైతే ఉందో అది పైన మనకి యాడ్ అవుతుంది కాబట్టి. సో దానివల్ల ఇది చూడండి ఎంత స్పేస్, ఇది అయితే కూడా మొత్తం మనకి లివింగ్ ఏరియా ఇది.
చాలా అంటే చాలా స్పేసెస్ గా ఇచ్చారు. లివింగ్ ఏరియాలో కూడా మనకి వీళ్ళు విండో ఇచ్చారు చూడండి. ఇక్కడ సెల్ఫ్స్ కూడా ప్రొవైడ్ చేశారు. లివింగ్ ఏరియా అండ్ హాల్ డైనింగ్ ఏరియా మొత్తం ఇందులో వస్తుంది. అంటే అంత పెద్ద అంత స్పేసెస్ గా ఇవ్వడం జరిగింది మనకి ఇదంతా కూడా. సో ఇటు వెళ్తే మళ్ళీ మనకి ఇక్కడ బెడ్రూమ్ వస్తుంది. ఇది మాస్టర్ బెడ్రూమ్ ఏరియా. మాస్టర్ బెడ్రూమ్ ఏరియా వచ్చే సైజ్ వచ్చేసి మనకి 12x13 సైజ్ లో ఉంది. విత్ అటాచ్ బాత్రూమ్ ఉంటుంది మళ్ళీ మనకి ఇక్కడ. సో సెల్ఫ్స్ అయితే చూసుకోవచ్చు, మళ్ళీ మనకి చాలా ప్రొవైడ్ చేశారు. ఒకవేళ ఫ్యూచర్ లో మనం కబోర్డ్స్ చేసుకునే విధంగా అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ చూసుకుంటే వెంటిలేట్ పర్పస్ లో కూడా ఒక విండో ఇచ్చారు. విండోస్ అన్ని కూడా మనకి పీవీసీ విండోస్ ఇచ్చారు, కింద గ్రౌండ్ ఫ్లోర్ లో కానీ అండ్ ఫస్ట్ ఫ్లోర్ లో కానీ. సో ఇది హాల్లో కూడా మనకి కొంచెం ముందుకు వస్తే ఇక్కడ ఒకటి కామన్ వాష్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. ఇటు ఏంటంటే మనకి ఇక్కడ లివింగ్ ఏరియా అండ్ బెడ్రూమ్, ఇది చూసుకుంటే డైనింగ్ ఏరియా కూడా ఇక్కడనే వస్తుంది. ఇది ఇక్కడ డైనింగ్ ఏరియా వస్తుంది. సో అందుకనే ఈ ఏరియాలో ఏంటంటే మనకి వాష్ పాయింట్ వస్తుంది. సో అందుకే ఇక్కడ ఇలా చేశారు. ఇక్కడ వాష్ పాయింట్ పిన్ కూడా ఇవ్వడం జరిగింది మనకి. సో అలా ఇది చూసుకుంటే కిచెన్ మనకి, ఇది కిచెన్ వచ్చేసి మనకి పూజా రూమ్ కూడా కిచెన్ లో ఇన్బుల్ట్ ఉంటుంది. కాకపోతే ఏంటంటే మనకి సపరేట్ గా ఒక చౌకట్ ఫిట్ చేసి మళ్ళీ డోర్ ఫిట్ చేసి సపరేట్ గా ఇవ్వడం జరిగింది పూజా రూమ్ అనేది. కిచెన్ లో వచ్చేలోపు మనకి ఎల్ షేప్ ఉంటుంది. కిచెన్ అంతా కూడా మనకి ఎల్ షేప్ ఉండడం వల్ల మనకి ఏంటంటే ఇది ఓపెన్ కిచెన్ ప్రొవైడ్ చేశారు. ఇక్కడ నుంచి డైరెక్ట్ మనము డైనింగ్ ఏరియాకి విధంగా సర్వ్ చేసుకునే విధంగా ఉంటుంది ఇక్కడ కూడా మనకి. సో ఇది హాల్ చూడవచ్చు ఎంత స్పేసెస్ గా ఉందో చూడండి. హాల్ కానీ డైనింగ్ ఏరియా లివింగ్ ఏరియా కానీ చాలా అంటే చాలా ప్రీవియస్ గా అంటే చాలా స్పేసెస్ గా కనిపిస్తుంది మనకి ఇక్కడ. ఇది చూసుకుంటే మనకి ఇక్కడ టీవీ పాయింట్ వస్తుంది ఈ ఏరియాలో హాల్లో. సో అండ్ ఇక్కడ చూసుకుంటే హాల్ నుంచి ఇక్కడ మళ్ళీ డోర్ ఇచ్చారు. ఇక్కడ మనకి ఒక చిన్న వాష్ ఏరియా, అంటే మనం లైక్ వాషింగ్ మిషన్ అలా యూజ్ చేసుకోవడానికి ఉంటుంది. సో రీసెంట్ గా వీళ్ళు పెయింట్ వర్క్ నడిచింది. ఒకవేళ ఇప్పుడు కనుక మీరు పర్చేజ్ చేసి ఏంటంటే లైట్స్ ఇంకా కలర్ చిన్న ఏమైనా కాంబినేషన్ ఉంటే చేసుకోవడానికి వీలు ఉంటుంది. ఇది చూసుకుంటే ఇది మనకి మరొక బెడ్రూమ్, ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ ఏరియా వస్తుంది. సో ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ ఏరియా. ఈ చిల్డ్రన్ బెడ్రూమ్ ఏరియాలో కూడా మనకి ఒకటి బాల్కనీ వ్యూ ఉంటుంది ఇక్కడ నుంచి చూసుకుంటే. సో ఇది బాల్కనీ వ్యూ నుంచి చూసుకుంటే ఇలా ఉంటుంది. సో ఇక్కడ కూడా ఒక చిన్న వాష్ ఏరియా ఉంటుంది మళ్ళీ మనకి. సో మళ్ళొకసారి ఈ లొకేషన్ డైమెన్షన్ హౌస్ గురించి చూసుకుంటే అండర్ బడంగపేట్ మున్సిపాలిటీ పరిధిలో ఉంటుంది. అల్మాస్గూడ లొకాలిటీలో ఉంటుంది. అల్మాస్గూడ బస్ స్టాప్ కి అతి దగ్గరలో ఉంటుంది. చుట్టూ ఇల్లులే ఉన్నాయి, ఇళ్ల మధ్యలోనే ఉంటుంది. మనకి హౌస్ డైమెన్షన్ 20x60 133 గజాల బిట్టు, బెస్ట్ ఫేసింగ్ ఉంటుంది. మనం G+1 గా కట్టారు. గ్రౌండ్ ఫ్లోర్ కి వచ్చేలోపు ఒక కార్ పార్కింగ్, ఒక పెద్ద ఎస్సీ వెహికల్ కార్ పార్కింగ్ వదిలేసి మనకి 1 BHK తో 2 BHK తో ఉంటుంది. ఫస్ట్ ఫ్లోర్ కి వచ్చేలోపు మనకి 2 BHK, ఒక హాలు లివింగ్ ఏరియా ఏదైతే చూపిస్తున్నాయో ఇదంతా లివింగ్ ఏరియా అండ్ హాలు ఇలా ఉంది. సో వర్క్ అంతా కంప్లీట్ అయింది, రెడీ టు ఆక్యుపై అన్నమాట. ప్రైస్ కనుక చూసుకుంటే చాలా మంది ఏరియాలో ప్రైస్ ఎంత ఉందని చాలా కాల్ చేశారు మాకు. సో జస్ట్ మనకి ఇది 1 CR లో వస్తుంది. ₹1 కోటి చెప్తున్నారు. నెగోషియబుల్ ఉంటుంది. దీంట్లో 80% బ్యాంక్ లోన్ కూడా మనకు అందుబాటులో ఉంది. రిక్వైర్మెంట్ ఉంటే పైన నెంబర్కి ఒకసారి కాల్ చేయండి. అండ్ అలా వెళ్లే ముందు ఛానల్ని ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.